నిజం మా ధైర్యం, ప్రజల మా లక్ష్యం. PM7 న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకెంత పొలం ఉందండి? ఓ మీరందరూ అన్న తమ్ముళ్ళా? ఏమేమి వేశారు విత్తనాలు? అన్ని కిట్లు కలిపి వేశారు, అన్ని మొలకొచ్చాయి. మరి నీరు వర్షాధారంతో మీరు PMDS చేశారు, అన్ని మొక్కలు వచ్చాయా? ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుతాయి. బత్తాయిలో కూడా వేయాలి, బత్తాయిలోనే వేశారు. మీకు అంటే ఈ విదరింగ్ ఎండిపోవడం అనేది జరగదు. ఇప్పుడు PMDS వేస్తే మీకు ఉన్న కొంచెం వర్షం, ఇప్పుడు అన్ని రకాల విత్తనాలు వేసాము, ఆ విత్తనాలకి రకరకాల వేర్లు వస్తాయి, భూసారం పెరుగుతుంది, గాలి ఎక్కువ ఏరేషన్ వెళ్తుంది, మంచి బ్యాక్టీరియా గ్రోత్ అవుతాయి. తర్వాత మీ యూరియా వాడకం కానీ రసాయనాల వాడకం కూడా తగ్గించవచ్చు. ఈ PMDS వేయడం వల్ల ఏంటంటే పెస్ట్ కూడా పట్టదు, కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట, ఎక్కడికి అటాక్ చేయాలని దానికి అర్థం కాక, ఎందుకంటే రకరకాలు ఉంటాయి కాబట్టి. అలాగే ఈ తేమ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్లో, అంటే మన ఇప్పుడు ఈ దీంట్లో ఉండే తేమ, వాతావరణంలో ఉండే తేమని బాగా పీల్చుకుంటాయి PMDS వేసిన మొక్కల వల్ల. అంటే మనం నీరు పెడతాం కదా, ఎలాగ పెడతామో అలాగా ఇది ఉన్న అట్మాస్ఫియర్లోంచి తేమనంతా తీసుకుంటాయి ఆకుల ద్వారా. సో దానివల్ల మీ ప్రధాన పంట దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే PMDS చేయండి అని చెప్తున్నాం. మీకు బత్తాయిలో చేయొచ్చు, సపోటా, జామి, మామిడి అన్నిట్లో చేయొచ్చు. అంటే మనకి నీరు ఒక 20 రోజులు వర్షం లేకపోయినా, లేకపోతే 20 రోజులు వర్షం పడకపోయినా కూడా కాపాడుతుంది. అది మొన్న ఒక్క నిమిషం, అదే ఊరు ఈదుల దేవర బండ వెళ్ళాము, బోర్లో ఒక్కించే నీరుంది. అతను ఏం చేశాడు, డ్రిప్ పెట్టుకొని ఆ ఇంచు వాటరే ఎప్పుడో ఒకసారి వేసుకుంటూ ఈ చౌలకాయలు, బీర, బెండ, క్యారెట్, బీట్రూట్, రాడిష్, తర్వాత జొన్న, ఆకుకూరలు ఇవన్నీ వేసుకున్నాడు. అది ఇసుక నేల, అసలు ఇక్కడ ఏం పండదంట, పక్కన చూపిస్తున్నాడు అక్కడ ఏం పండదని. అమ్ముతున్నాడు, రోజుకి 1000 నుంచి 1500 రూపాయలు వస్తున్నాయి. అంటే ఏదో ఒకటి అమ్ముతున్నాడు, వంకాయ అమ్ముతాడు, కూరగాయలు అర్థమైంది కదా, చౌలకాయలు అమ్ముతాడు. ఇలా రోజుకి అమ్ముతూ డబ్బులు ఆయనకి అట్లీస్ట్ ఇంట్లోకి సరిపోతున్నాయి, అంటే అప్పులు అవ్వకుండా. ఈ కాలం మనం ఎక్కువ ప్రాఫిట్ ఆశించలేం కదా, ఉన్న దాంట్లో అట్లీస్ట్ మనం అప్పులు అవ్వకుండా మన ఇంట్లో ఖర్చులకు మనకు సరిపోవాలి. దానికి మీరు PMDS చేయాలి, అందుకే చెప్తున్నాను. మీరు ఇప్పుడు 6 ఎకరాలు చేశారు, ఎలా ఉంది ప్రధాన పంట? అంత బాగుందా బత్తాయి అంతా? 20 రోజులకు ఒకసారి ఏమైనా వాటర్ పెడుతున్నారా? మీకు డ్రిప్ ఉంది, వాటర్ బయట రసాయనాలు పెట్టుకున్నారు, ఓన్ గా ఏవి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మందులు మీరే తయారు చేస్తున్నారు. సరే చూపిస్తారు ఒకసారి. 25 ఎకర్స్ సెలెక్ట్ చేశాము. అంటే దీంట్లో బ్యాంకులో చేసాం, అందరికీ అంటుకొర్ర ఇచ్చేసాం. మరి ఒకరికొకరు సాయం చేసుకోవాలి, కష్టకాలం ఇచ్చాము. అంటే మనకి అంతకన్నా మేము చేయలేము కాబట్టి వారానికి ఒక 200-250 కేసులు క్లియర్ చేస్తున్నాము. 20TA పడిపోయినవి, లేకపోతే ఇనామని పడిపోయినవి, లేకపోతే చుక్కల భూమని పడిపోయినవి, అవి మేము ఒక 86,000 సోమోట. పాస్బుక్ లేవా? ఈ పట్టా చేసి
డీ పట్ట భూమిలో మీరు సాగు చేసుకుంటారు కానీ పాస్బుక్ లేవు. పైన అయితే ఇప్పుడు 50 రోజులు 60 రోజులు అయింది మేడం.